హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియో కూడా ఇప్పటిది కాదు, ఇది మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడు మా గ్యాంగ్ అందరం కలిసి మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఇంకా స్టార్ట్ అయ్యాం. మేము చూడండి, బయట చాలా వర్షం పడుతుంది. వచ్చాడయ్యా నువ్వు గేమ్ లోనే ఉండిపోయి ఇంకా వీడియో అక్కడ వస్తున్నాడండి. చూడండి మీరు, మీ బల్లారి బాబా నరేంద్ర గారు వస్తున్నారు. సింధు 2 గంటలే మనం శివ ఇక్కడ. దీంట్లో ఇప్పుడు వినయన్న మిస్ అవుతున్నాడు. ఇంకొకరు ఎవరు? శివ ఇక్కడ. ఓరిని శివ అండ్ వినయన్న మిస్సింగ్, అంతే. ఈ నరి వచ్చాడు. సారీ గైస్. మేము ఈరోజు ట్రాంపోలిన్ పార్క్ వచ్చాము. మా గ్యాంగ్ అంతా వచ్చాము. మేము ఆల్వేస్ లేట్ కాబట్టి ఈరోజు కూడా ½ అవర్ లేట్ ఎంట్రీ. వచ్చి ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, సో ఫామ్ ఫిల్ చేసి ఇప్పుడు లోపలికి ఇస్తున్నాం. అందరు హాయ్ చెప్పండి. ఇలాంటి పిచ్చి జోకులు వేస్తారు, అప్పుడప్పుడు ఇగ్నోర్ చేయాలి. లోపలికి వచ్చాక మాకైతే ఒక ఫామ్ ఫిల్ చేయమని చెప్పారు. నో అబ్జెక్షన్ లాగా అనుకుంటే, ఇప్పుడు గుర్తులేదు అది. ఆ ఫామ్ ఫిల్ చేశాక మా అందరికి సాక్సెస్ ఇచ్చారు. సో మనం అవే వేసుకొని లోపలికి వెళ్ళాలి. పాపాలి సరికా రేపు అవుతుందా? అక్కడే ఒక లాకర్ కూడా ఉంది, మన షూస్ అండ్ ఇంకేమైనా ఐటమ్స్ ఉంటే పెట్టుకోవడానికి. మనం ఇంకా ఆల్ సెట్ రెడీ అనుకున్నప్పటికీ మనల్ని తీసుకెళ్లి ఇలా టీవీ ఉంటది, సో అక్కడ మొత్తం చూపిస్తారు గేమ్ ఎలా ఆడాలి అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. మేమైతే దాంట్లో సగం విన్నాం, సగం ఎత్తేసాము. అండ్ మా గ్యాంగ్ చాలా పెద్దది కాబట్టి మేము అందరం ముందు సీట్ లో సరిపోలేదు. సో వెనకాల సింధు అండ్ నని వాళ్ళు కూర్చున్నారు. అలా పైన వినేసి ఇంకా అందరం హ్యాండ్స్ కి బ్యాండ్స్ కట్టుకున్నాము. ఫైనల్ గా ఇంకా లోపలికి వచ్చేసాము. ఆ జోన్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కెమెరా ప్లేస్ చేసాం ఒక దగ్గర. ఎక్కడ ఎవరున్నామో కూడా అసలు ఏం తెలియట్లేదు, ఏది అనిపిస్తే అది ఆడుతూనే ఉన్నాము. అప్పుడు ఆడుతున్నప్పుడు ఏం అనిపించలేదు, కానీ ఇప్పుడు వీడియో చూస్తుంటే ఇంత పిచ్చిగా అరిసామా అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకా మా మమ్మీ ఇద్దరం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాము. అసలు ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో కూడా మాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఇక్కడైతే అసలు మేము నవ్వి చచ్చిపోయినాం అనుకోండి. ఇప్పుడు కూడా నాకు తలుచుకుంటే ఫుల్ నవ్వు వస్తుంది. ఇక్కడ చూస్తే మీకే కనిపిస్తుంది అసలు ఎవరిని కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారో కూడా తెలియట్లేదు. కానీ కొట్టుకుంటూనే ఉన్నాం మేము. ఎవరు దొరికితే వాళ్ళ మీద ఈ ఫోమ్ క్యూబ్స్ ఇసురుతూనే ఉన్నాము. ఒక మంచి గ్రూప్ ఫోటో తీసుకుందామన్నా వినట్లేదు. అటు నుంచి ఒకరు వేస్తున్నా, ఇటు నుంచి ఒకరు వేస్తున్నారు. మేమే చిన్నపిల్లలకి ఆడుతుంటే మా డాడీ ఇంకా మాకన్నా సూపర్ చిన్నపిల్లలకి ఆడుతున్నాడు. మా మమ్మీని ఎన్నిసార్లు దూకలే, లాస్ట్కి ఇంకా దానిలో దునికింది. ఆ ఒరిజినల్ ఆడియో క్లిప్ పెడితే మీరు దడుచుకుంటారని నేను పెట్టట్లేదు. ఎంజాయ్ చేయాలి మమ్మీ. మాకన్నా ఎక్కువ నాకు తెలిసి మా డాడీ ఫుల్ ఎంజాయ్ చేసిండు. డన్. ఇదైతే ఇంకొక క్రేజీ యాక్టివిటీ. మనం పైనుంచి దాంట్లో దూకాలి. ఆ దూకడం అంతా బాగానే ఉంది, కానీ ఒక్కసారి దాంట్లో పడ్డాక ఆ ఫోమ్ క్యూబ్స్ నుంచి మనం బయటకి రావడం అనేది చాలా కష్టంగా ఉండే. అట్లా మేమైతే ఒక 5-6 టైమ్స్ ఎక్కి దూకుతూ ఉన్నాం. ప్రతిదీ వీడియో తీయలేదు. అండ్ ఇప్పుడు మా మమ్మీ అండ్ డాడీ టర్న్. ఇక్కడ నేను అండ్ మా డాడీ అట్లా ఫొటోస్ దిగుతున్నాం. గైస్ ఇంక ఇక్కడితో మా ట్రాంపోలిన్ పార్క్ అయిపోయింది, ముగిసింది. ఎలా ఎంజాయ్ చేసాము? చాలా బాగా అనిపించింది. అంటే నీకు గుండెల్లో దర్దడ ఉందా? సో గైస్ మేము చాలా అంటే అలసిపోయాం, వస్తుంది బేసికలీ చాలా అలసిపోయాం. ఇంకా మొత్తం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అనే గ్యాప్లో మా మమ్మీ ఒక కొత్త గేమ్ చూసింది. ఇప్పుడు మళ్ళీ బెటాలియన్ మొత్తం వచ్చి ఇక్కడ చేరాము. మన సగం ఎనర్జీ ఇటు అటు పరిగెత్తలోపే అయిపోతుంది. ఇప్పుడు ఇంకా నేను స్టార్ట్ చేసిన ఈ గేమ్ ఏంటంటే, ఏమైతే రెడ్ వస్తుందో దాన్ని మనం కొట్టాలి. మనం 1 minute లో ఎన్ని కొడితే అన్ని పాయింట్స్ వస్తుంది అన్నట్టు. మా డాడీకి ఛాన్స్ వస్తలేదని నా దాంట్లో మధ్యలో వచ్చి కొడుతున్నాడు. మేము ఒక్కొక్కరుగా స్టార్ట్ చేసినాము. మేము కొట్టుడికి ఆ మిషన్ ఖరాబ్ అయిపోయింది అనుకుంటా. మొత్తం గ్రీన్స్ వస్తున్నాయి, లేదంటే బ్లూస్ వస్తున్నాయి తప్ప రెడ్ అయితే రావట్లేదు. ఇక్కడైతే అసలు మాట్లాడడానికి ఛాన్స్ కూడా లేదు. కింద బౌన్స్ అవుతూనే ఉన్నాము. నవ్వు
ఇక్కడ మేము ముగ్గురం ఒక మంచి ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాము. ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని ఇక్కడ ఆగినాము, కానీ అది కాకుండా మిగతా అన్ని పనులు చేస్తున్నాం మేము. అప్పుడు బాయ్లోనే బల్లి పలికే సాంగ్ బాగా ట్రెండింగ్ లో ఉంది, ఇక్కడ అది ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా మా ప్రాక్టీస్ అయిపోయింది. ఇది మా పర్ఫార్మెన్స్ టైం, కానీ అదేంటో మేము మధ్యలో మర్చిపోతున్నాము. అసలు ఇది ఒరిజినల్ క్లిప్ పెడితే బాగుంటుంది, బట్ కాపీ రైట్ వస్తుందని పెట్టట్లేదు. నేను చాలా సేపు నవ్వుకొని కుళ్ళు జోకులు వేసుకొని అన్ని ప్లేసెస్ మార్చుకుంటే లాస్ట్ కి మా ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. ఇన్ని టెక్స్ అయిపోయినాక మంచిగా వచ్చిందేమో వీడియో అని అనుకుంటే ఇది కూడా చాలా ఫ్లాప్ అయిపోయింది. మా డాన్స్ లను చూసి వీళ్ళంతా నవ్వుతున్నారు ఇక్కడ. అసలు మేము ఎట్లా బిహేవ్ చేస్తున్నామో కూడా మాకు తెలియట్లేదు. ఇప్పుడు చూస్తే చాలా చిల్లరగా అనిపిస్తుంది, కానీ ఇది ఓకే, మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం ఇట్లున్నా కూడా. అప్పటికి ఇంకా టైం అయిపోయింది అండ్ పైన నుంచి అనౌన్స్మెంట్ కూడా వస్తున్నాయి అందరు వెళ్ళిపోవాలని. మేము మాత్రం ఇట్లా బిహేవ్ చేసుకుంటే చాలా లేట్ చేసినాము. నేనైతే మీ అందరికి ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయమని చెప్తాను. మీ పెద్ద బ్యాచ్ వేసుకొని వెళ్ళండి, సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఇది చిన్న పెద్ద అని ఏం లేదు, అందరు ఎంజాయ్ చేస్తారు. బై గైస్. హలో గైస్. ఇంకా ఇక్కడతో మా ట్రాంపోలిన్ పార్క్ విజిట్ అయిపోయింది. ఇప్పుడు మేము నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎలా అనిపించింది? సూపర్. మేము ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం వెళ్ళాలి అని, బట్ అదే ఈరోజు కుదిరింది మాకు అందరికి. మేము అందరం ఎంజాయ్ చేసాము. మీరు అందరూ ఎంజాయ్ చేశారా? నువ్వు వెళ్ళిపో. బాగా ఆడిచ్చారు, ఎంత బాగా ఆడిచ్చారు. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ కూడా ఆడించలేదు అంత బాగా. ఇలానే ఉంటుంది గైస్. ఇంక ఇక్కడతో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. బై బై, గుడ్ నైట్ అందరికి.